హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలుగా పత్రికలు బ్యానర్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్ పెట్టినాయి. అసలు ఆ హెడ్డింగు వెనక ఉన్న ఎజెండా ఏంటి, ఆ వార్తల వెనక ఉన్న వాస్తవాలు ఏంటి అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం కొన్ని పత్రికలకు సంబంధించి. ముందుగా సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఆ పాపం బాబుదే కిలో నెయ్యి 300 నుంచి ఏకంగా 658కి ఎందుకు పెరిగింది, హెరిటేజ్తో ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి డైరెక్ట్గా తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి లడ్డూలో తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన మాటలు, దాని తర్వాత సిట్ రిపోర్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు అన్నీ చూసినాం. పదే పదే ప్రభుత్వ యంత్రాంగము అంటే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు లడ్డులో జరిగింది కల్తీ అని చెప్పారు. ఆల్ ఆఫ్ సడన్గా ఒక 3 days నుంచి ఏ మనుషులైతే, ఏ పత్రికలైతే, ఏ టీవీ ఛానల్ అయితే ప్రసాదం పైన ముప్పెట దాడి చేశారో మొత్తం షట్ డౌన్ అయిపోయారు. వాళ్ళు అట్లా షట్ డౌన్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీడియా దాన్ని ఎత్తుకుంది. ఈ పాపం బాబుదే డైరెక్ట్గా వీళ్ళు డిసైడ్ చేసేసారు. అంటే ఒక పత్రికగా ఈ పాపం బాబుదే, వీళ్ళు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే డైరెక్ట్గా జంతువుల కొవ్వు, జంతువుల అవశేషం నెయ్యిలో కలిసిందని అనౌన్స్ చేసేసిండో వెనక ముందు చూసుకోకుండా ఒక సున్నితమైన అంశం పైన అట్ ద సేమ్ టైం ప్రతిపక్షం కూడా అదే చేస్తుంది. అంటే ఒక బాధ్యత గల పోస్టులో ఉన్న వ్యక్తే ఆలోచించలేదు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అదే పందాని, వీళ్ళైనా వాళ్ళైనా, అధికారపక్షమైన ప్రతిపక్షమైన పత్రికలైనా టీవీ ఛానల్ అయినా ప్రసాదాన్ని అసలు అపవిత్రం జరిగిందో లేదో కానీ జరిగిందని ఒక రకంగా ముప్పెట దాడి చేశారు. ఇప్పుడు హెరిటేజ్ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో ఆల్ ఆఫ్ సడన్గా బంద్ అయింది తెలుగుదేశం పార్టీ మీడియా, ప్రభుత్వం. దానిపైన మాట్లాడొద్దు, అది సున్నితమైన అంశం. మరి ఇన్ని రోజులు ఇప్పటిదాకా మీరు మాట్లాడిన సెప్టెంబర్ 18, 2024 మొదలు పెడితే ఈరోజు నిన్నటి 3 రోజుల వరకు మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని వెళ్తున్న పెద్దలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు ముప్పెట దాడి చేసి ఎక్కడెక్కడో విషయాలు తీసుకొచ్చి అయిపోయిందిగో ఇక్కడ కలిసింది అక్కడ కలిసిందని చెప్పారు. ఇప్పుడు లేదు, నిన్న ఏదో ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతుండే ఒక ఆయన జర్నలిస్టు, ఆయన గత ఈ 2024 సెప్టెంబర్ 18 నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన క్లిప్పింగ్స్, నిన్న ఆయన మాట్లాడిన మాటలను చూస్తే నవ్వుకోవాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి. చాలా సున్నితమైన అంశం, మనం మాట్లాడకూడదు. ఇది సిట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తుందో వాళ్ళు తెలుస్తారు. ఇదంతా తెలిసిందే కదా, ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు సిట్టు మీద వదిలేశారు. ఎందుకు? హెరిటేజ్ ఇందాపూర్ డైరీ వాళ్ళకున్న సంబంధం. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకురావడానికి చేసిన ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నానికి సంబంధించిన లింకుల్ని మేము బయట పెట్టమని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. లేదు అది అబద్ధం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తుంది. సరే, ఏది ఏమైనా ఇందాపూరా, హెరిటేజా, లేకపోతే నందినియా, సంగం డైరియా, లేదా వాళ్ళనే బోలేబాబా డైరియా, ఏది ఏమైనా ఒక సిట్ వేశారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో. ఆ సిట్ ఏమిస్తుందో చూడాలి. చూడకుండా నానా యాగి చేసి ఒక మతపరమైన అంశం పైన, సున్నితమైన అంశం పైన చాలా చెడు పబ్లిసిటీ చేశారు. సరే, జరిగిందా జరగలేదా ఆ స్టేట్మెంట్ జోలికి పోదాల్చుకోలే. ఆ జరిగిందా జరగలేదు సిట్టు పైన అది తేల్చాల్సింది. ఆ తేల్చాల్సిన సిట్టు మాట్లాడలేదు, కోర్టు మాట్లాడలేదు. కానీ వీళ్ళు భుజాలు దడుకుందా అటు తిరిగి మరి హెరిటేజ్ దాకా వచ్చేదానికి నిన్న శాసన మండలిలో దానిపైన చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పట్టుబడితే లేదా చర్చ అవసరం లేదని ప్రభుత్వం త్రూ చేసింది. సరే, మొత్తానికైతే ఈ పాపం బాబుదే అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేశారు. సార్, బాబుదే, టీటీడీలో ఉన్న ఎంప్లాయీస్దే, ఆ నెయ్యి సప్లై చేసిన డైరీ ఫార్మ్స్దే, వ్యవస్థ లోపమా, ఇది భవిష్యత్తులో మనకు సిట్టు తెలిపింది. బాబుదే అని చెప్పలేము, డిసైడ్ చేయలేము. వైఎస్ఆర్సీపీ అని చెప్పలేము, లేదంటే దాని చైర్మన్లో దానికి ఉన్న ఈఓలో చేశారని ఇప్పుడే డిసైడ్ చేయడానికి వీల్లేదు. పదే ఇప్పటిదా తెలుగుదేశం పార్టీ చేసింది అదే. అయిపోయింది. ఏనే ముద్దాయి కరుణాకర్ రెడ్డి ఎందుకు లేడు, వైవి సుబ్బారెడ్డి ఎందుకు లేడు అందులో ఆ పేర్లలో, లేదంటే ఆయన ఎందుకు లేడు, ఈయనెందుకు లేడు, ధనంజయ రెడ్డి ఎందుకు లేడు, ఆయన ఎందుకు లేడని రకరకాల పేర్లు, వాళ్ళకి నచ్చిన పేర్లు, వాళ్ళకి కావాల్సిన పేర్లు, ఎవరు పేర్లు అయితే కోరుకున్నారో ఆ పేర్లు ఎందుకు లేవని వాళ్ళకు బాధపడరు. చివరికి హెరిటేజ్ ఎప్పుడైతే వచ్చిందో హెరిటేజ్ ఎపిసోడ్తోని ఆల్ ఆఫ్ సడన్గా తెలుగుదేశం పార్టీ మీడియాకి షట్ డౌన్ అయినాయి మౌతులు. ఇది కాదు కదా నిజంగానే అపవిత్రం అయితే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలో కరెక్ట్గా 2 weeks అనుకుంటా, 10 days 2 weeks బ్యాక్ 3 పార్టీల ఎన్డీఏ కూటమి సమావేశం పెట్టి దీనిపైన లడ్డూ పైన బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన ఏం చెప్పారంటే, ఎవరు మాట్లాడరా, ఎందుకు మాట్లాడరు, ఇంత అపచారం జరుగుతుంటే, అపవిత్రం జరుగుతుంటే హిందూ సంఘాలు, హిందువులు ఎటుపోయారు, బీజేపీ ఎందుకు మాట్లాడదు,
ఎట్ ద సేమ్ టైం నేనేక అసలు సిట్కి సంబంధించిన రిపోర్ట్ అంతా తీసుకొచ్చి ప్రజల ముందు పెడతా, మొత్తం ఆధారాలు ఉన్నాయి అన్నాడు. పెట్టలేదు మరి, ఆల్ ఆఫ్ సడన్గా ఆగిపోయారు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య ప్రజలు మెదడులో ఉన్న ప్రశ్న, సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్ 18 ఎంత అగ్రెసివ్గా మాట్లాడారు, దాని తర్వాత మొన్న ఈ మధ్య దాకా అగ్రెసివ్గా మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. ఇప్పుడు ఎందుకు షట్ డౌన్ అయ్యారు? హెరిటేజ్ అంశం వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఉండటానికి, నోర్లు బంద్ కావడానికి కారణం హెరిటేజ్ దీంట్లో ఉందా, అసలు దీనికోసమే కల్తీ జరిగిందని ప్రచారం చేశారా? ఇట్లాంటి ప్రశ్నలు అనేకం వస్తున్నాయి. ఇప్పుడు ఒక రకంగా డిఫెన్స్లో పడ్డట్టయింది ప్రభుత్వం పరిస్థితి, అధికార పార్టీ పరిస్థితి. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర, పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు ఆయనకు కూడా ఒక రకంగా మచ్చ తెచ్చే పని. ఒకళ్ళు నిజంగానే ఇది హెరిటేజ్ లింక్ ఉండటం వల్లనే తెలుగుదేశం పార్టీ షట్ డౌన్ అయింది అంటే, బీజేపీ ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షంగా ఉండి కేంద్రంలో అధికారంలో ఉండి హిందూ కాస్త అనుకూలంగా ఉండే పార్టీ అయినప్పటికీ ఎక్కడ లడ్డు అంశం పైన, కల్తీ అంశం పైన ఒక్కటంటే ఒక మాట మాట్లాడలే. వాళ్ళకి ముందు చూపుతూనే ఉన్నారా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి బీజేపీ షట్ డౌన్ ఎప్పుడూ అయింది. ఇదంతా రాజకీయం అని తెలుసా మరి వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు నమ్మలేని పరిస్థితే. కానీ వాళ్ళు ఏ రోజు మాట్లాడలే, వాళ్ళు ఇప్పుడు సేఫ్ సైడ్లో ఉన్నారు. ఇప్పటివరకు మాట్లాడిన తెలుగుదేశం, జనసేన డిఫెన్స్లో పడది. మాట్లాడకుండా హుందాగా మౌనంగా ఉన్న బీజేపీ సేఫ్ సైడ్లో ఒడ్డునుంది. ఇప్పటిదాకా ఎవరిపైన అయితే నిందలేశారో ఆ నిందలేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అప్పుడున్న అధికారులు, అప్పుడున్న పార్టీ నాయకులు. ఇది అల్టిమేట్గా సరే ప్రసాదం అపచారం అయిందా లేదా పక్కన పెడితే రాజకీయానికి ఫుల్గా వాడేశారు లడ్డూని. ఇప్పటికైనా దీన్ని ఆపండి, రాజకీయాన్ని వాడటం ఆపండి అని సామాన్య ఒక సాధారణ హిందువులు కోరుకుంటున్నారు. సిట్టు తేల్చిద్ది, తప్పుంటే శిక్షించాల్సిందే. ఈ పాపం బాబుదే అని చెప్పి వీళ్ళు ఇస్తే ఇంకోటి కంటి పాపను చిదిమేశాడు. ఇది ఒక ప్రధానమైన వార్త ఈరోజు. గంజాయి మత్తులో ఒక 7 సంవత్సరాల పాపని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి నీళ్ల డ్రమ్ములు వేసి హత్య చేసింది మత్తులో. ఇది గంజాయి మత్తులో నరరూప రాక్షసుడు ఘాతకం, 7 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి, నీటి డ్రమ్ములో ముంచి చంపేసిన ఉన్మాది, నిందితుడి ఇంట్లోనే బయటపడిన బాలిక మృతదేహం, మదనపల్లిలో వెల్లువెత్తిన ప్రజాగ్రహం, నిందితుడిని అప్పగించాలంటూ ఆందోళన. చంద్రబాబు ఇకనైనా మేలుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఈ ఘటన పైన మాట్లాడారు. సరే, ఈ ఘటన పైన ఎట్లా ఉంటుందంటే, మన దగ్గర ఒక ఘటన జరుగుతుంది. ఘటన జరగగానే మీడియా, న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళు హంగామా, హడావుడి, హెడ్లైన్స్, ఒక అగ్రెసివ్ మాటలు, అగ్రెసివ్గా పొలిటికల్ లీడర్సు, అధికారంలో ఉన్నోళ్ళు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయటం, హోంమంత్రి పైనో, పోలీసుల పైనో, ప్రభుత్వ ముఖ్యమంత్రి పైనో దుమ్మెత్తిపోయటం. ప్రతిపక్షం అది దుమ్మెత్తిపోస్తుంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏం చేస్తారు, మీరున్నప్పుడు ఇది జరిగింది, మీరు అధికారంలో ఉంటే అది జరిగింది, ఆ రోజు అత్యాచారం జరిగింది, ఈరోజు ఈ కంపారిజన్ చేస్తారు. అసలు మౌలికమైన ప్రశ్న మర్చిపోతున్నారు రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష అధికార పార్టీ, మీడియా కానీ. మౌలికమైన ప్రశ్న అసలు ఎందుకు వస్తుంది? ఇది వ్యవస్థాపరమైన లోపమా? ఎక్కడ దీని ఫాల్టు? ఇది గంజాయి అనే ఒక మత్తు, అసలు దీని వెనక్కున్న గంజాయి గురించి మాట్లాడలే. పదే పదే చంద్రబాబు నాయుడు గారు, లేదంటే హోంమంత్రి గారు, లేదంటే దానికి సంబంధిత మంత్రులు, అధికారులు గంజాయి మత్తు అనే పదాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తామన్నారు. అణిచేస్తే గంజాయి దాగి మత్తులో తెలవని పరిస్థితుల్లో ఒక 7 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారం చేసి హత్య చేసే పరిస్థితి వస్తే మరి గంజాయి ఉక్కుపాదం మోపినట, గంజాయి రాజ్యం వెళ్తానట. పదే పదే అసలు ఆ లడ్డూలో కల్తీ జరిగిందో లేదో తెలవని లడ్డూ పైన వందల వేల సార్లు ఈ సోషల్ మీడియాలో, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇటువంటి గంజాయి పైన ఎందుకు పెట్టరు? ఇటువంటి గంజాయిని ఎందుకు నిర్మూలించకూడదు? గంజాయి నిర్మూలన పైన ఏ పార్టీకైనా కనీసం బాధ్యత ఉందా? ప్రభుత్వాలకు బాధ్యత ఉందా? ప్రభుత్వ అధికారులకు బాధ్యత ఉందా? ఇప్పుడు పనికిరాని అంశం కోసం, జరిగిందో జరగలేదో తెలవని అంశం కోసం దానిపైన ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే దాన్ని పట్టుకొని టైం వేస్ట్ చేసే బదులు ఇటువంటి కదా చేయాల్సింది. స్కూల్ పిల్లల గేట్ల ముందు చిన్న చిన్న దుకాణాలలో చాక్లెట్ రూపంలో గంజాయి అమ్ముతుండ్రట. ప్రభుత్వ వైఫల్యం కాదు అది. ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, ఉన్నది కావచ్చు, పోయింది కావచ్చు, వచ్చేది కావచ్చు, వ్యవస్థ లోపం ఇది. ఈరోజు ఒక చిన్నారి, 7 సంవత్సరాల చిన్నారి చనిపోయింది కాబట్టి ఒక 2 రోజుల పాటు హడావుడి చేసి హెడ్లైన్స్ పెట్టి ఒక అగ్రెసివ్గా స్టేట్మెంట్లు ఇచ్చి పొలిటికల్ లీడర్లు, మీడియా ఛానల్స్ దాని తర్వాత మర్చిపోవటం కాదు.
వ్యవస్థలో లోపం జరుగుతుంది, దీన్ని ఎట్లా సరి చేయాలనేది ఆలోచించితే అప్పుడు ఇట్లాంటి తగ్గుతాయి తప్ప ఈ కొద్ది రోజులు ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు, వాడిని మాకు చెప్పండి చంపేస్తాం అంటారు. కానీ ఇక్కడ చేసిన ఒకటి చంపితే వ్యవస్థలో ఆగవు కదా. ఇక్కడ చేసిన ఒకే అంశం పైన రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్షాలు మాట్లాడుకుంటే వ్యవస్థలో ఆగవు కదా. వ్యవస్థలో అసలు వ్యవస్థ ఎడిపోతుంది, వ్యవస్థలో జరుగుతున్న లోపం ఏంటి, దానిపైన కదా డిబేట్ జరగాల్సింది. డిబేట్ ఉండదు. ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఇక ఇప్పటికైనా నువ్వు మేల్కో అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు వెంటనే తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అక్కడ అత్యాచారం జరిగింది, ఇక్కడ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది, అక్కడ ఇంకొక ఆయన్ని రోడ్డు మీద ఈడ్చి కొట్టారు, ఇవి చెప్తుంటారు. ఇవి కాదు కదా కావాల్సింది. ఎందుకు జరుగుతుంది, ఆ రోజు జరిగినా ఈ రోజు జరిగినా ఎందుకు జరుగుతుంది, వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది. వీళ్ళేమో అధికార పార్టీ వైఫల్యం అంటారు, వాళ్ళేమో నీది చాలే నువ్వు గత 5 సంవత్సరాలు చేసినవి చాలా ఉన్నాయని ఈ కంపారిజన్ కోరుకోవట్లా. చనిపోయిన చిన్నారి కానీ వ్యవస్థ కానీ ఇది కాదు కోరుకునే కంపారిజన్. ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలి, మీడియా కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త ఈరోజు సాక్షిలో బ్యానర్ ఐటమ్ వేశారు మెయిన్ పేజీలో. ఇక ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు పేపర్లో ఎక్కడో మెయిన్ పేజీలో వేసిండు ఆంధ్రజ్యోతి, కానీ పైన ఎక్కడో పనికిరాని దగ్గర వేసిండు, అంటే కనపడని దగ్గర. అంటే ఇంటెన్షన్ అయిన తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. ఇది కాదు మీడియా వ్యవహరించాల్సిన రోలు, వ్యవస్థలో మార్పు కోసం ప్రశ్నించాలి. అది తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్సీపీనా కాదు. పార్టీలు రాజకీయాలు చేస్తాయి, మీడియా కూడా రాజకీయాలు చేస్తే ఎట్లా. పార్టీలు రాజకీయ కోణంలో స్టేట్మెంట్లు ఇస్తాయి ఇటువంటివి జరిగినప్పుడు. మీడియా రాజకీయ కోణంలో కాదు, వ్యవస్థపరమైన ప్రశ్నించాలా. వ్యవస్థలో ఎట్లా మార్పు రావాలనేది మనం మాట్లాడితే తప్ప వ్యవస్థలో మార్పు రాదు. మేధావులు, మీడియా, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మాట్లాడాల్సింది ఇటువంటి ఒక జరిగిన అంశాన్ని ఒక 2 రోజులు 3 రోజులు హైప్ చేసి దాని తర్వాత మర్చిపోవడం కాదు. దీనికోసం ఏం చట్టాలు చేయాలి, చట్టాల్లో రావాల్సిన మార్పులు ఏంటి అనేది గమనించాలి. ఎందుకంటే ఒకవైపు ఇది నిన్న జరుగుతూనే ఉంది, ఇంకొక వైపు ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు నిన్న సంచలనమైన తీర్పు ఇచ్చింది. అది సంచలనం అనాలా, మరి అది ఏడవాలా, దుఃఖించాలా, నవ్వాలా తెలియని పరిస్థితి. అంటే మన భారతదేశంలో సిస్టమ్ ఫెయిల్యూర్. 2002 ఎక్కడ, 2026 ఎక్కడ. 2002 ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి నెలలో ప్రత్యూష ఆత్మహత్య లేదా అబెట్మెంట్ టు సూసైడ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సూసైడ్ కోసం ప్రేరేపణ చేశారు, ప్రేరణ పూరితమైన సూసైడ్ అని చెప్పి. దాంట్లో సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి అక్యూజ్డ్. ఆయనకు ఆల్రెడీ నాంపల్లి కోర్టు 5 సంవత్సరాల శిక్ష వేసింది. దానిపైన హైకోర్టులో అప్పీల్ చేసిండు. హైకోర్టు కూడా శిక్షణ వేయొచ్చు అన్నది, కానీ శిక్షను తగ్గించింది 2.5 సంవత్సరాలు. ఆ 2.5 సంవత్సరాలు కూడా నాకు వేయొద్దు, అసలు మొత్తం శిక్షనే తగ్గించండి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిండు. సుప్రీంకోర్టు నిన్న కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా చేసిన తర్వాత లేదు హైకోర్టు చెప్పింది కరెక్టే, 2.5 సంవత్సరాలు శిక్ష పడాల్సిందే, 4 వారాల్లో లొంగిపోమంది. అంటే శిక్ష వేసేది 2.5 సంవత్సరాలు అయితే దాదాపు 22 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఒక నిందితుడి పైన, ఒక అక్యూజ్డ్ పైన ఉంటే ఎడిపోతున్న వ్యవస్థ. అదే సిద్ధార్థ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, అదే రాజకీయ నాయకుడు అయి ఉంటే ఈ 22 సంవత్సరాల పాటు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యేటోడు గెలిస్తే, ఒకవేళ రాజకీయ పార్టీ నాయకుడిగా. ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యేటోడు, 4 సార్లు ఎంపీ అయ్యేటోడు. 5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి కదా. అంత సౌలత్ ఉంది మన చట్టాల్లో. ఇగో ఇక్కడ జరిగింది కూడా అదే. మన వ్యవస్థ ఏంటంటే జరిగినప్పుడు ఎమోషనల్గా కొద్ది రోజులు మీటింగులు, రోడ్ల మీదకి రావడం, కొవ్వొత్తులు వెలిగించడం, సంతాప సభలు, దానిపైన రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతా ఉంటారు. దాని తర్వాత అవుట్ వదిలేస్తారు. మళ్ళీ ఇంకోటి జరిగినప్పుడు వస్తుంది ఇష్యూ. ప్రత్యూష విషయంలో జరిగింది అదే. 2002లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండు జరిగింది. ఇన్ని రోజులు పట్టింది శిక్షించరు. అసలు ఇప్పటికి కూడా శిక్షిస్తారా? ఆ శిక్ష కన్ఫామ్ అయిద్దా? మళ్ళీ ఆయన రివ్యూ పిటిషన్ వేస్తారు అంటున్నారు. ఎటు వెళ్తుంది మన వ్యవస్థలో రావాల్సిన మార్పులు? పార్లమెంట్లో, అసెంబ్లీలో జరగాల్సిన చర్చలు దీనిపైన జరగాలి. పార్లమెంట్లో, అసెంబ్లీలో ఏం చర్చలు జరుగుతున్నాయి? మా నాయకుడు గొప్ప అంటే మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప అంటే మా నాయకుడు గొప్ప, ఇది చర్చ. అసలు చట్టాలపైన చర్చ లేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు చేసిన చట్టాలు దానిపైన చర్చించి అమెండ్మెంట్ చేసి ఇప్పుడున్న వ్యవస్థకు అనుగుణంగా, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, ఇప్పుడు టెక్నాలజీ యుగం వచ్చింది, సైబర్ క్రైమ్స్ వస్తున్నాయి, దీనికి తగ్గట్టు చట్టాలు చేయాలి కదా, చేయడం. అవి అట్లే ఉంటాయి. బ్రిటిష్ కాలంలో అదే బ్రిటిష్ కాలం అంటే దాదాపు కొన్ని 100 సంవత్సరాల అవతల కాలం. అది 100 సంవత్సరాలు 125 సంవత్సరాల అవతలు ఉన్న అవే ఫైన్స్ ఉన్నాయి. ఈరోజు ఒక క్రైమ్ చేస్తే 1000 రూపాయల ఫైన్ ఉంటుంది అంతే. ఒక యాక్సిడెంట్ చేసి చనిపోతే, ఒక యాక్సిడెంట్ వల్ల ఒక వ్యక్తి చనిపోతే 1000 రూపాయల ఫైన్తో బయటకు వస్తాడు అక్యూజ్డ్.
అట్లా ఉంటుందా? భయం ఉంటుందా ఎవరికైనా యాక్సిడెంట్ చేసేవాడికి? ఇప్పుడు వ్యవస్థ మారింది, డబ్బులకు విలువ పెరిగింది. ఆ రోజు 1000 రూపాయలకి ఈరోజు 1,00,000 రూపాయలకి సమానం. అసలు అది లేదన్నట్టు. శిక్షలు కూడా చాలా గమ్మత్తున్న ఐపీసీలో. ఇప్పుడు బిఎన్ఎస్ కూడా ఐపీసీని అడాప్ట్ చేసుకుంది తప్ప దాంట్లో పెద్ద సవరణ చేయలే. కొన్ని చిన్న చిన్నవి చెప్ప. ఇటువంటి వ్యవస్థలో మార్పు రావాలంటే పార్లమెంటు, అసెంబ్లీలలో చట్టాలపై చర్చలు జరగాలి. ఆ చర్చ చేసేటోళ్ళు పోవాలి అసెంబ్లీకి, పార్లమెంట్కి కాంట్రాక్టర్లు వీళ్ళు పోతున్నారు, ఖైదీలు, క్రిమినల్స్ వెళ్తే వాళ్ళు ఏం చర్చిస్తారు? అందుకే కదా ఏం జరిగేది. ఇది ఒక వార్తగా కంటిపాపను చిదిమేశారు. ఈ కంటిపాపను చిదిమేసిన పాపం ఎవరిది? ఈ కంటిపాపను చిదిమేయటానికి కారణం ఇప్పుడు ఆ చిదిమేసినోడిదా, లేదంటే ఆ బాధితురాలదా, వ్యవస్థ లోపమా, వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఇది ఈరోజు చర్చ జరగాలి. ఈ చర్చ ఒక 2-3 రోజులతో ఆగకుండా ఇది చర్చ జరగాల్సిన దగ్గర జరగాలి. రౌండ్ టేబుల్ సమావేశాలలో, పత్రికా మీటింగులలో కాదు, అసెంబ్లీ, పార్లమెంట్లో చర్చలు జరిగి దీనిపైన చట్టాలు రావాలి. అప్పుడు మార్పు వస్తుంది తప్ప అప్పటి వరకు రాదు. ఇంకోటి, బిల్స్కు గేట్స్ క్లోజ్ అయినాయట. ఏఐ ఇండియా సదస్సుకు దూరంగా బిల్ గేట్స్ ప్యానలిస్టుల జాబితా నుంచి పేరు తొలగింపు. బిల్ గేట్స్ పర్యటనకు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ పర్యటనకి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున పీఆర్ స్టంట్ చేశారనేది బయట విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు బిల్ గేట్స్ని తీసుకొచ్చిండంటే చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది, ఇక రాష్ట్రం ఇక దిశ మారినట్టే అని ఒక ప్రచారం చేశారు. అసలు బిల్ గేట్స్ పైన ఇప్పటికే ఎపిస్టోన్ ఫైల్స్లో పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. సరే, ఆ విమర్శలు నిజమా అబద్ధమా అది సెకండరీ. ఆయన పైన కొన్ని లైంగిక వేధింపులకు సంబంధించి, ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి ఆరోపణలని వాళ్ళ భార్య స్వయంగా గతంలో ఆరోపణలు చేసిందనే చర్చ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ వచ్చిన దానికి మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా ఇచ్చిన ఎలివేషను, ప్రచారము, ఆ ప్రచారంతో అయిపోయింది. ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలని చూశారు. ఏంది? రాష్ట్రానికి కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలని చూశారా, లేదా రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాన్ని చూస్తే అక్కడ కనపడుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ క్రియేట్ చేయాలని చూసినట్టు కనిపించింది. ఈ బ్రాండ్ కాస్త ఈరోజు ఏ మీడియా అయితే ఆ బ్రాండ్ని క్రియేట్ చేయడానికి పీఆర్ స్టంట్లు చేశారో, ఏ నాయకులు అయితే చేశారో షట్ డౌన్ అయ్యారు. ఈరోజు బిల్ గేట్స్ గురించి లేదు వార్త. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లలో వార్త లేదు. ఈ వార్తలు ఎప్పుడైతే వచ్చిందో ఆయన పైన ఏఐ ఇండియా సదస్సులో ప్యానలిస్టు దాంట్లో జాబితాలో ఉండి తొలగించారు. ఆయన పైన వస్తున్న ఆరోపణలు, ఆయన పైన వస్తున్న ఇష్యూస్ పైన ఆయన ఆ ప్యానల్ నుంచి తొలగించారనే వార్తలు వచ్చినాయి. నేషనల్ మీడియాలో చర్చ, అది తొలగించారా లేదా, అసలు ఆయన ఆ ప్యానలిస్ట్లో ఉండా లేదా అనేది తెలియదు. కానీ తొలగించారు, ఉన్నా కానీ తొలగించిన దానిపైనే ఆయన అక్కడ ప్యానలిస్టులో లేడు, ఆ చర్చలో పాల్గొనట్లేదు, ఆ సదస్సుకి వెళ్ళట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు అంటే, భారతదేశ ప్రభుత్వానికి అనుమతి లేకుండా ఒక అంతర్జాతీయ అతిథిని తీసుకొచ్చి ఆయనకి ఉన్న మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది చూసుకోకుండా విపరీతమైన ప్రచారం చేసిండు. చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది, ఎవరు పర్మిషన్తో తీసుకొచ్చారు, ఎందుకు ఆయనకు ఎలివేషన్ ఇచ్చారు, ఆ ఎలివేషన్లో ఇప్పుడు మొత్తం సరే ఇది ఒక భాగం అయితే, ఎలివేషన్ ఇచ్చారా, ప్రచారం ఎందుకు చేశారు, ఆయన పైన అభియోగాలు ఏంది, వీళ్ళు ఎందుకు అంతగానో ఆయన్ని ఎలివేట్ చేశారు, ఆ ఎలివేషన్లో చంద్రబాబు నాయుడు గారిని పొగిడినట్టు బిల్ గేట్స్ వచ్చి చాలా మంచి పని చేస్తుండు, చాలా గుడ్ నైసు, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, నేను ఎక్కడ చూడలేదని ఆయన చెప్పినట్టు ఇవన్నీ వార్తలు వచ్చినాయి. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఇక అది మన కళ్ళ ముందు కనపడుతుంది. కాకపోతే బిల్ గేట్స్ వచ్చిన దానివల్ల, ఆయన చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన దానివల్ల, చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం వల్ల, లేదా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని ప్రశంసించడం వల్ల ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన ఫలితం ఏంటి, ప్రయోజనం ఏంటి? లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు తెచ్చిండా బిల్ గేట్స్? ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుండా బిల్ గేట్స్ ఫౌండేషన్ కానీ, బిల్ గేట్స్ సంబంధించిన సంస్థలు కానీ, లేదా ఆయన వచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అంటే ఏది లేదు, ఫలితం కనపట్టలే. ఇది ప్రజలు ప్రశ్నించేది ఈరోజు ఏంటంటే, బిల్ గేట్స్ రాష్ట్రానికి రావటం వల్ల, మీరు చేస్తున్న బ్రాండ్ ఇమేజ్ వల్ల రాష్ట్రానికి వచ్చింది ఏంది, ఒరిగిందేంటి? బిల్ గేట్స్ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన వ్యవస్థాపక, దానికి సంబంధించిన మేనేజ్మెంటు, సరే ఆయనకు ఒక ఫౌండేషన్ ఉంది, ఇదంతా ఉంది. ఆ సంస్థ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినాయి, ఫోటోలు దిగిపోయారు. మరి ఫోటోలతోని ప్రయోజనం ఏంటి? లేదు బిల్ గేట్స్ వచ్చిండు కాబట్టి, బిల్ గేట్స్ వచ్చినందువల్ల ఇక అంతర్జాతీయంగా ఉన్న చాలామంది పెట్టుబడిదారులు వస్తారు, బిల్ గేట్సే ఒక రాష్ట్రానికి వచ్చిండు అంటే ఇక ఆ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే మిగతా వాళ్ళంతా చూసి వస్తారేమో. ఎట్లా వస్తారు? బిల్ గేట్స్ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే, బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఆ సంస్థ వచ్చి పెట్టుబడులు పెట్టిందంటే మనం కూడా పెట్టొచ్చు అని ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. ఎక్కడ లేదే. ప్రజలు అడుగుతుంది ఏంటంటే, బిల్ గేట్స్ పర్యటనతో వచ్చిన పెట్టుబడులు ఏంటి, చేసుకున్న ఒప్పందాలు ఏంటి, వచ్చిన ఫలితం ఏంటి?
ఈ మూడింటి వల్ల భవిష్యత్తులో పెట్టుబడులు వస్తాయా? వచ్చే అవకాశం ఉంది. ఏదీ లేని, ఫలితం లేని దానికోసం పరామర్శ అంటే ప్రశంసల కోసం తీసుకొచ్చి ఆ ప్రశంసల్ని ప్రజలు విని మీరు ఎంజాయ్ చేయండి అంటే ఏమొస్తుంది ఈ రాష్ట్రానికి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. మొత్తానికి ఢిల్లీలో కూడా గేట్స్ క్లోజ్ అయినాయట. ఈ గేట్స్ క్లోజ్ పైన ఇది మరి ఇప్పుడు రేపు తెలుస్తుంది మనకి. రేపు ఆయన ప్యానల్ లిస్టులో ఉండు అనే ప్రచారం ఉండా లేడా, ఉంటే ఏమవుతుంది అనేది తెలుస్తుంది. ఇంకోటి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈ ఆంధ్రజ్యోతిలో బిల్ గేట్స్ క్లోజ్ అయిన దానిపైన కానీ, పాప పైన చిట్టి తల్లిని చిదిమేశారని చిన్న ఐటెం రాశారు, లోపల 14 పేజీలు రాశారు. ఇది వాస్తవంగా ఇదే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండుంటే ఆ ఐటమ్ ఇక్కడ ఉండేది. అంటే వీళ్ళ పార్షియాలిటీ. ఎస్, మీ ఇష్టం, మీరు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రకంగా, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఒక రకంగా రాస్తారంటే ఆ మీడియా అనాలన్నా ప్రజల కోసం, పార్టీల కోసం ప్రజలు డిసైడ్ చేస్తారు. సరే, ఈ చిట్టి తల్లి చిదిమేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దగ్గర ఉండి చిదిమేయమని చెప్పదు, లేదా అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్న చెప్పరు ప్రభుత్వంలో. అయితే వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఒక మీడియాగా, ఒక జర్నలిజంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రశ్నించడానికి కూడా మళ్ళీ పక్షపాత ప్రశ్న అంటే, ప్రశ్నల్లో కూడా పక్షపాతం ఉంటే అది మీడియా ఎట్లా అంటారు, దాన్ని ఛానల్ ఎట్లా అంటారు? ఇది ఆత్మపరిశీలన చేసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటివి జరిగినప్పుడు ఇర్రెలవెంట్ ఆఫ్ పార్టీ, ఇర్రెలవెంట్ ఆఫ్ ప్రాంతం, రీజన్, రిలీజన్, కులము, మతం చూడాల్సిన అవసరం. వ్యవస్థలో లోపం ఎక్కడుంది, ఈ గంజాయి ఈ స్థాయిలో ఎందుకు వచ్చింది, ఈ గంజాయి అనే మహమ్మారి రావటానికి ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి, రాకుండా చేయడానికి ఆ జాగ్రత్తలలో వైఫల్యం ఏంటి, ఇటువంటి కదా మాట్లాడాల్సింది. ఇది లేదు. దీన్ని ఇక ఆయన వేరే నాణ్యమైన లడ్డూలు అట. ఇక నాణ్యమైన లడ్డూలు కాడు, నిన్నదాకా కొవ్వుంద లడ్డూలు అన్నారు, ఇప్పుడు నాణ్యమైన లడ్డూలు కాడుకు వచ్చింది ఆంధ్రజ్యోతి. హెరిటేజ్ ఎప్పుడైతే చర్చలోకి వచ్చిందో, హెరిటేజ్ హిందాపూర్కి ఉన్న సంబంధాలు బయటకు వచ్చినాయో అప్పుడు నాణ్యమైన లడ్డు అని చెప్తున్నాం. చాలా అద్భుతమైన ప్రసాదాన్ని ఇస్తున్నాం, దాంట్లో తేడా లేదని. అంటే అడిదిరిగి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన, ప్రచారం చివరికి ఏమైందంటే అసలు ఇప్పుడు జరుగుతుందా కల్తీ అనే ఒక చర్చకు వచ్చింది. ఆ చర్చని ఇప్పుడు మళ్ళా ఏం చేస్తారంటే లేదు చాలా నాణ్యమైన లడ్డూనే సరఫరా అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడు కూడా ఆ పాపకి సంబంధించి వార్త లేదు, చిన్నది ఎక్కడో ఇచ్చారు, ఇంకో ఇక్కడ ఇచ్చారు. ఎదురింటోడే ఎముడయ్యాడు, ఎదురింటోడైండా వెనకింటోడైండా ఎముడు, వాడు ఆ ఎముడు కావటానికి వ్యవస్థలో లోపమైంది, అది చెప్పట్లే వీళ్ళు. ఎదురింటోడే ఎముడయ్యాడు. ఇప్పుడు ఇదే వార్త ఈనాడులో వేరే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి XYZ ప్రభుత్వం ఉండుంటే ఈనాడు పేపర్ బ్యానర్ ఎజెండా మారేది, ఈరోజు హెడ్డింగ్ ఐటమ్స్ మారాయి. కాబట్టి ఉన్న ప్రభుత్వాలు వేలుతున్న పార్టీలను బట్టి పత్రికల హెడ్డింగ్స్ మారితే ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. దట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకునే మీడియా పార్షియాలిటీతోని, పక్షపాతంతో పత్రికలలో హెడ్డింగ్స్ పెడితే, పత్రికలలో వార్తలు రాస్తే ప్రజల పక్షాన ప్రభుత్వాలను ప్రశ్నించేదెవరు, రాజకీయ పార్టీలను అడిగేదెవరు, కడిగేదెవరు, మాట్లాడేదెవరు? చాలా దారుణమైన, దుర్భరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో లిటరల్గా పత్రికలు, టీవీ ఛానళ్ళు రెండుగా చీలిపోయినాయి, అధికార ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా. అధికార పార్టీ పక్షానికి కొమ్ముగాయటానికి కొన్ని పత్రికలు అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని, ప్రతిపక్షానికి కొమ్ముగాయటానికి కొన్ని పత్రికలు అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. దీంట్లో నలిగేది, నష్టపోయేది ప్రజలు, రాష్ట్రం. అంటే ఇప్పటికైనా విజ్ఞులు, ప్రజాస్వామ్యవాదులు అడగాల్సింది, మాట్లాడాల్సింది, పత్రికలను కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. మన ప్రభుత్వాలని, పార్టీలని ప్రశ్నించాలి అనుకుంటున్నాం. ఆ ప్రశ్నించాల్సిన పత్రికలు, టీవీ ఛానళ్ళు ఇట్లాంటి పక్షపాత ధోరణితో ఉన్నప్పుడు ప్రజలు ప్రశ్నించాలి పత్రికలు, టీవీ ఛానల్ని. మీ పత్రిక ఎవరి కోసం, మీ టీవీ ఛానల్ ఎవరి కోసం? అది ఏ పత్రిక అయినా, ఏ టీవీ ఛానల్ అయినా, అది అధికార పక్షానికి కొమ్ము కాసేదైనా, ప్రతిపక్షానికి కొమ్ము కాసేది. ఏ పార్టీకి కొమ్ము కాసినా వాళ్ళ పార్టీ రాజకీయాల కోసం కొమ్ము కాయటం, ప్రజల కోసం కొమ్ము కాసినట్టు కాదు. పార్టీలకు కొమ్ము కాసే పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయంటే అది ఏ పార్టీ అయినా పర్లేదు, వాళ్ళు ప్రజల కోసం పనిచేయనట్టే.
కాబట్టి ప్రజల కోసం పనిచేసే పత్రికలు, టీవీ ఛానళ్ళు చాలా తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, చాలా తక్కువ ఉన్నాయి. కానీ వాటిని బయట ఆ పత్రికలని, టీవీ ఛానల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి ప్రజలకు లేదు. ప్రజలు ఆ మార్పు రావాలి. మన కోసం ఎవరు మాట్లాడుతారో, మన కోసం ఎవరు ప్రశ్నిస్తున్నారు అది చూసుకొని చేస్తే అప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే జర్నలిజం, ప్రజల పక్షాన మాట్లాడే టీవీ ఛానళ్ళు వస్తాయి. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. విషయాలు అందరూ చూద్దాం. ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కేదరట, పొరపాటుగా ఇచ్చిన స్టేతో ఎంజాయ్ చేశారు, సరి చేస్తున్నాం. సుప్రీంకోర్టు పొరపాటుగా ఇచ్చిందట స్టే. అంటే కోర్టులు పొరపాటులో స్టే ఇవ్వటం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో, మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? కోర్టే ఆన్ డయాస్, ఆన్ బెంచ్ చెప్పిందట పొరపాటుగా ఇచ్చిన స్టేని వేరే కేసు అనుకొని ఇచ్చారట. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలైన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చెక్ ఎదురైంది. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఆమె పిటిషన్ను కొట్టివేయగా దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో సిబిఐ వాదనలతో ఏకీభించిన జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఆమెపై విచారణ కొనసాగించాల్సిందని స్పష్టం చేసింది. క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు దారులు తెరిచారని, దీనిలో శ్రీలక్ష్మికి కీలకంగా వ్యవహరించారని సిబిఐ వాదించింది. పదవిలో ఉన్నంతకాలం ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సిబిఐ వాదనల పరిణిలో తీసుకున్న సుప్రీంకోర్టు డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేసింది. వేరే కేసుగా భావించి తొలుత స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం పేర్కొంది. పొరపాటుగా ఇచ్చిన స్టేతో నిందితులు ఇప్పటివరకు ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించింది. ఇకపై ట్రయల్ కోర్టులో పొరపాటుగా ఒక స్టే ఇచ్చినా, ఒక అనుకూలమైన తీర్పు ఇచ్చినా, ఒక ప్రతికూలమైన తీర్పు ఇచ్చినా దాని బాధితులు నష్టపోతారు. ఇక్కడ పొరపాటుగా శ్రీలక్ష్మి కేసులో స్టే చేయటం వల్ల ఆమె ఎంజాయ్ చేసిందని సుప్రీంకోర్టే చెప్తుంది. అంటే ఒక కోర్టు కూడా పొరపాటు చేయటం వల్ల ఏం జరుగుతుందని. అట్లనే ఒక అపరాధిని, సంబంధం లేని వ్యక్తులను కేసులలో ఇరికించి పోలీసులు యంత్రాంగం కోర్టుల దాకా తీసుకెళ్తే కోర్టులు కూడా శిక్షిస్తాయి. శిక్షించిన తర్వాత ఒక 20 సంవత్సరాలకు పొరపాటు ఇది తప్పుడు కేసు అని కొట్టేస్తారు. అంటే ఆ శిక్షపడ్డ వ్యక్తి, ఆ నరకం అనుభవించిన వ్యక్తికి ఎవరు పరిహారం, ఎవరు ఫలితం ఇవ్వాలి? ఇది మన వ్యవస్థలో. దీనిపైన పార్లమెంట్లో డిబేట్ జరగాలి, చట్టసభల్లో చర్చ జరగాలి. ఇటువంటి వాటిపైన, ఇటువంటి పొరపాటుగా సరే సుప్రీంకోర్టు పొరపాటుగా ఒక కేసు అనుకుని ఒక కేసులో స్టే ఇచ్చింది. ఆ స్టేతోనే శ్రీలక్ష్మి అనే వ్యక్తి ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఒక వ్యక్తిగా చూడొచ్చు, వ్యవస్థగా చూడాలి. ఒక శ్రీలక్ష్మి విషయంలోనే కాదు, చాలామంది నిరపరాధుల విషయంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి దశాబ్దాల పాటు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో ఎవిడెన్స్ లేదని కొట్టేస్తారు. అటువంటి దానికి ఎవరిని బాధ్యులు చేయాలనేది పార్లమెంట్లో చర్చ జరిగి చట్టాలు సవరణ చేయాలి. ఇది శ్రీలక్ష్మి విషయంలో చుక్కెదురైందట. ఇందాపూర్ నెయ్యి పైన రగడ జరిగింది. మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం చైర్మన్ తిరస్కరణ, పోడియం ఎక్కి నినాదాలు, అడుగడుగున వాయిదాలు జరిగినాయట. ఇందాపూరు హెరిటేజ్ సంబంధాలపైన మండలిలో వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబట్టింది, కానీ చర్చకు అనుమతించలేదు. ఇంకోటి, పనిచేయని వారికి జీతాలు ఎందుకు? శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అంటున్నాడు. పదే పని చేయని వాళ్ళకి జీతాలు ఎందుకు అనే బదులు ఆ పని చేయని వాడు జీతం కట్ చేత అయిపోతుంది కదా, దానికి చర్చ ఏముంటుంది? మీకు అధికారం ఉంది. అధికారం ఉన్నప్పుడు పనిచేయని ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళకి జీతాలు కట్ చేయండి. తప్పేమిటి? ఎవరు వద్దన్నారు? దాన్ని తీసుకుపోయి పబ్లిక్లో ఒక స్పీకర్ గారు దాని ఒక రాజకీయం పబ్లిక్లో ప్రచారం కావడానికి చూడటం కంటే పని చేయాలి. దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయండి. ఎవరు వద్దన్నారు? స్పీకర్ ఏమైనా రూలింగ్ ఇస్తేనో, స్పీకర్ గారు ఏమైనా డెసిషన్ తీసుకుంటే వ్యతిరేకిస్తే అనాలా? పని చేయని వాళ్ళకి జీతాలు ఎందుకు అని ఎవరిని అడుగుతున్నారు? మీరు కదా చెప్పాల్సింది. రైట్. ఇది విషయాలందరూ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.